నమస్తే సార్, నేను సేల్స్ మ్యాన్ని సార్. హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముతాం సార్. డ్రాండ్రఫ్ చెప్పండి. ఇంకోటి వైట్ హెయిర్ ఉన్నాయి లేదా హెయిర్ ఫాల్ ఉన్నాయి, ఇలాంటి ప్రోడక్ట్స్ అమ్ముతాం సార్. వీటిల్లో మీకు ఏ ఉన్నా కానీ ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి సార్. మా దగ్గర స్పెషల్ సీరం ఉంది. మనకు కూడా బెటర్ వస్తుందిరా. ఈ సీరం ఒకసారి యూజ్ చేస్తే మేబీ తగ్గచ్చేమో. ఓకే సరే, లోపలండి, రండి. రండి కూర్చోండి. నీ సీరం ఎలా వాడాలో నాకు ఒకసారి చూపించు. నేను చూపిస్తాను, చూడండి సార్. ఇలా ఒక డ్రాప్ వేసుకొని మసాజ్ చేసుకోవాలి సార్, అంతే సార్. మీ ఫోన్ ఇవ్వండి సార్, ఆన్లైన్లో ఎలా ఆర్డర్ చేయాలో చూపిస్తాను. ఇదిగో ఇన్స్టాగ్రామ్ ఇది చాలా అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాడు రోయ్. వీడియో నా పర్ఫ్యూమేటర్ అంటే కన్ఫామ్ అయిపోయింది. ఎవరా నువ్వు? నన్ను ఏం చేస్తున్నావురా? పర్ఫ్యూమేటర్ చావరా నా కొడక. రే గణేష్, వచ్చారా ఇడికి? పని అయిపోయింది. బాగున్నారు అంకుల్? గణేష్ బాగున్నాను, రా కూర్చో. ఇంట్లో ఆంటీ అంతా బాగున్నారా? అంతా బాగున్నారప్పా. ఊర్లో హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. నీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? చెప్పండి అంకుల్. అదే ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ మా వానికి ఉన్న హైపరోస్మియా డిజీజ్ చాలా పెరిగిపోయిందంట బాబు. ఎలా అంకుల్? వాడు ఎక్కువగా సిగరెట్లు తాగడం వల్ల వాడికి పడని ఏ స్మెల్ అయినా పీలిస్తే కాసేపట్లో చనిపోతాడంట బాబు. వాడికి ఏం చెప్పదు బాబు. సరే అంకుల్. ప్రతాప్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు, డోర్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. నీకు కనపడితే చెప్పు బాబు. మా ఇంట్లో ఉన్నాడు అంకుల్ ప్రతాప్. పిలుచుకొస్తావా బాబు మరి? సరే అంకుల్. సరే. సర్లే, మళ్ళీ సాయంత్రం వస్తాం. నెక్స్ట్ టైం అయినా పర్ఫ్యూమ్ పెట్టుకోకుండా రారా బాబు. సర్లే బాయ్ రా. వస్తారే, బాయ్. నెక్స్ట్ టైం అయినా పర్ఫ్యూమ్ పెట్టుకోకరా రే. సర్లే సావు. ఏంది డోర్ ఓపెన్లో ఉంది? ఎక్కడికి వెళ్ళాడబ్బా వీడు? ప్రతాప్ 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 ఏంటండి డోర్స్ ఓపెన్లో ఉన్నాయి? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా వీడు? సర్లే, ఒకసారి గణేష్ ఫోన్ చేద్దాం. హలో గణేష్, ఒకసారి ఇంటికి వస్తావా? వస్తున్నా. ఎంతసేపు డోర్ తీయడానికి? క్రికెట్ వెళ్దామన్నావు, రావా?
మళ్ళీ పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చావా? అయితే హైపరోజ్మియా ఉందని తెలుసు కదరా. హైపర్ అంటే నాకు పర్ఫ్యూమ్ అంటే సెట్ అవ్వదురా. థ్యాంక్స్ రా. ఏంట్రా రెండు దూరం వెళ్ళరా. ఫస్ట్ హైపరోజ్మియా ఉంది. సర్లే. ఏమైందిరా? నాకు పర్ఫ్యూమ్ పడదురా. నాకు ఊపిరి రావట్లేదురా. కొంచెం ఇంటికాడ దింపే. ఎలాగో వచ్చాం కదా, ఒక మ్యాచ్ వెళ్దాం రా. వద్దు, నా వల్ల సర్లే కావట్లేదు. సావు. అమ్మా ఎక్కినావా? వదిలేరా ప్లీజ్ రా. వదిలేరా వదిలేరా. ఫుట్ నా కొడక. అమ్మా అమ్మా. నన్నే తిడతావరా? ముక్కు పనిచేది కానీ నన్నే తిడతావరా నువ్వు? చావురా చావు నా కొడక. ఈరోజు చంపేస్తారా నేను. వానికి పడని ఏ స్మెల్ అయినా పిలిస్తే కాసేపట్లో చనిపోతాడంట బాబు. ఏంటి పడుకున్నాడా? పడుకుంది చాలు. లే వీడేంద్రా లేట్ లేదు. లేవట్లేదేంద్రా? రే ప్రతాప్, లేట్లేదేంద్రా? ఏం చేశారా వాడిని? ఏం చేశావురా వాడిని? చంపేసావు కదరా వాడిని. ఏం చేద్దాం? అసలు ఎందుకు చంపావురా వాడిని? ఎందుకు చంపావురా? వాళ్ళ నాన్న ఇంట్లో వెయిట్ చేస్తున్నారా? చెప్పురా ఏం చేసావు వాడిని? అనుకోకుండా చంపేసి
అనుకోకుండా చంపేసినారా? హలో, ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ మన అడ్డా దగ్గరకు వచ్చి. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఎక్కడ సచ్చాడో ఏమో ఎదవ, ఫోన్ ఎత్తడం లేదు. डायल किया गया नंबर अभी व्यस्त है। సరేలే, ఆటో ఎక్కి వెళ్దాం. గాయత్రి గుడి దగ్గరికి వస్తావా? కూర్చోండి పెద్ద ఆయన. డాక్టర్లు ఏదేదో చెప్తున్నారు నా కొడుకు గురించి, అర్థం కావట్లేదు. ఏం చేయాలో ఏమో. అంటే చెల్లి చెప్పింది నీటి గురించి ఏం లేదులే. చూసుకోరా. హలో హలో గణేష్, చెప్పండి ఒకసారి అంకుల్. ఇంటికి వస్తావా? వస్తున్నా అంకుల్. వస్తుంది వస్తుంది. ఇదిగోరా, నేను వెళ్తున్నా. రేయ్ రేయ్, ఏ గణేష్, నువ్వా ఇదంతా చేసింది? ఎందుకు? ఈరోజు పొద్దున నీ మీద డౌట్ వచ్చిందిరా, కానీ కన్ఫర్మేషన్ కోసం ఆగా. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏం డౌట్ వచ్చింది? నేనేం చేశా? ఈరోజు మార్నింగ్ లేవగానే నా చెల్లి ఏడుస్తూ కనిపించింది. ఏమైందని అడిగితే ఎవరో ఇన్స్టాగ్రామ్లో పర్ఫ్యూమ్ ఎడ్రా అనే ఐడి నుంచి చెత్త మెసేజ్ చేస్తున్నారంట. తను బ్లాక్ చేస్తే ఇంకో ఐడి నుంచి చూస్తారు, అది బ్లాక్ చేస్తే ఇంకో ఐడి. ఎవరు 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 అనాలో చేస్తుంది. ఈరోజు మార్నింగ్ కన్ఫర్మ్ అయిందిరా, అది నువ్వేనండి. లేరా పైకి. నేనెందుకు అలా చేస్తారా? నేనెందుకు అలా చేస్తా? ఈ అమ్మ వద్దురా ప్లీజ్, వదిలేరా. వద్దు వద్దు, వదిలేరా ప్లీజ్. వద్దురా వద్దురా, వద్దు వద్దు వద్దు. లేరా. వద్దురా వద్దురా ప్లీజ్, వద్దురా. వదిలేరా వదిలేరా వదిలేరా. ఎంత ఈజీగా ఎలా వదిలేస్తా అనుకున్నావురా? వదిలేరా ప్లీజ్. నా చెల్లిని ఎంత టార్చర్ చేసావురా? నిన్నంత ఈజీగా వదిలేస్తే నా మనసులో ఉన్న ఇగో సాటిస్ఫై అవ్వదురా. రాయ్ రే వదిలేరా. నాకు హైప్రోస్మియా డిసీజ్ ఉందని తెలిసి కూడా పర్ఫ్యూమ్ కొట్టి 10 నిమిషాలుగా ఇంత అలా టార్చర్ పెడుతున్నావు. వదిలేరా ప్లీజ్ రా, వదిలేరా. ఒక్క 10 నిమిషాలకి నీకు ఇలా ఉంటే
నా చెల్లిని 3 months నుంచి టార్చర్ చేస్తున్నావు, మరి ఉండాలిరా. సారీరా మామ, అనుకోకుండా జరిగిపోయింది, ఏం చేద్దాం. ఏదైనా పని అది తప్పైనా మంచైనా సగం చేసేయకూడదు, పూర్తిగా చేసేయాలి. పద పూర్తిద్దాం.